ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. పోస్టింగులు బదిలీల విషయంలో వేలం వేసి మరీ డబ్బు వసూలు చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. కనీసం టీడీపీ సానుభూతి పరులకు కూడా మేలు చేయటం లేదు. ఎవరు ఎక్కువ లక్షలిస్తే వారికే సిఫార్సు చేస్తున్నారు. బీజేపీ, జనసేన నేతలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం అన్ని పోస్టుల్ని టీడీపీ వాళ్లే అమ్ముకుంటున్నారని అంటున్నారు. చట్టబద్ధంగా జరగాల్సిన పనులకు కూడా రేటు కట్టి దండుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ఓ లుక్కేద్దాం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 15 దాకా బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో తమకు అనువైన ప్రాంతంలో పోస్టింగ్స్ కోసం ఉద్యోగులు పోటీ పడుతున్నారు. ఉద్యోగుల అవసరాన్ని, ఆశల్ని ఆసరాగా చేసుకుంటున్న టీడీపీ నేతలు ప్రతి నియోజకవర్గంలోనూ దుకాణాన్ని ప్రారంభించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలుండగా ధర్మవరం మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గానికి బీజేపీ నేత మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల ఆధారంగానే ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. ఉద్యోగులకు కావాల్సిన సిఫార్సు లేఖల కోసం టీడీపీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు పోస్టింగ్ ఇవ్వాలంటే టీడీపీ ఎమ్మెల్యేల చేతులు తడపాల్సిందే. తమకు సిఫార్సు లేఖ కావాలని ఎవరైనా ఉద్యోగి టీడీపీ ప్రజాప్రతినిధి వద్దకెళ్తే తమ మామను కలవాలని ఓ ఎమ్మెల్యే చెబుతూ ఉండగా తన తల్లిని కలవాలని మరో ఎమ్మెల్యే చెబుతున్నారట. ఇంకొందరేమో తమ తమ కుటుంబ సభ్యుల ద్వారా కానీ, వ్యక్తిగత సహాయకుల ద్వారా కానీ డబ్బు వసూలు చేస్తున్నట్లు సమాచారం. సిఐ, తహసీల్దార్ పోస్టింగ్ కోసం 5 నుంచి 10 లక్షలు, ఆర్టీఓ పోస్టుకు 10 నుంచి 25 లక్షల రూపాయల దాకా వసూలు చేస్తున్నట్టు తెలిసింది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ల నుంచి అటెండర్ల దాకా ప్రతి పోస్టుకు ఒక్కో రేట్ ఫిక్స్ చేసి మరి టీడీపీ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఉద్యోగ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సిఫార్సుల్లో కనీసం టీడీపీ సానుభూతి పరులకు ఎలాంటి మేలు చేయడం లేదట. పార్టీ వారికి ఉచితంగా చేయాలి గనక వారికి డమ్మీ సిఫార్సు లేఖలిచ్చి లక్షల్లో ముట్ట చెప్పిన వారికి అసలైన రికమెండేషన్ లెటర్లు ఇవ్వడమే కాదు, వారు ఖచ్చితంగా జాబితాలో ఉండేలా టీడీపీ ఎమ్మెల్యేలు శ్రద్ధ వహిస్తున్నారని సమాచారం. ఉద్యోగుల బదిలీల్లో బీజేపీ, జనసేన నేతలకు కూడా ఎక్కడా ప్రాధాన్యం లభించడం లేదు. దీంతో టీడీపీ నేతల పైసా వసూలుపై మిత్రపక్షాలు గుర్రుగా ఉన్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధుల విచ్చలవిడితనం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని బీజేపీ, జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న రీతిలో టీడీపీ నేతలు డబ్బు కోసం బరి తెగిస్తున్నట్లు ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.